క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని దర్శి క్రిస్టియన్ పాలెంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో నిర్వహించిన వేడుకల సందర్భంగా రెవరెండ్ సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు సందేశాన్ని వెల్లడించారు. క్రిస్మస్ పర్వదినం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి దేవుడు అందించిన శాంతి సువార్తకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొదటగా డిటీవీ వారికి అలాగే డిటీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రెవరెండ్ ఎస్ సూర్యచంద్ర, ఎంఎస్సి బీడీ. నేను గత 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ సంఘం స్థాపితం 1940వ సంవత్సరం నుంచి ఈ సంఘం స్థాపించబడింది. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ గారైనటువంటి జేఎల్ కర్టీస్ గారు దొనకొండ ప్రాంతానికి వచ్చి 1940వ సంవత్సరంలో ఇక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. తద్వారా మొదట ఇది ఒక మట్టి మీదుగా ఉంది, అలాగే కొంతకాలానికి రేకుల షెడ్ అయింది. తర్వాత ఇది పక్కా స్లాబ్ తోటి ప్రారంభించబడింది. ఈ మధ్యకాలంలో సంపూర్తిగా ఈ సంఘాన్ని కట్టుకొని ప్రతిష్ఠించి ఈ సంఘం ద్వారా గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగటానికి ఈ సంఘం దోహదపడుతూ ఉంది. ఈ సంఘము అనేకులకు దిశ దశ నిర్దేశించేటువంటి సంఘంగా ఉంది. అంతేకాదు చీకట్లో ఉన్న ప్రజలకు, పాపంతో నిండినటువంటి ప్రజలకు, మనశ్శాంతి లేక అలమటించిపోతున్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ, అంతేకాదు మనశ్శాంతి లేని మానవులకు మనశ్శాంతి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఒకటే. ఆనాడు దేవదూత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి దినాన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నానని చెప్పాడు. అదేంటి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకే దేవదూతలు కూడా యేసు ప్రభువారు పుట్టినప్పుడు గాన ప్రతిగానాలు చేశారు. ఏమని గాన ప్రతిగానాలు చేశారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం. అంటే పీస్లెస్ వరల్డ్లో ప్రజలందరూ పీస్లెస్గా బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు పెట్టబడిన పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్, అంటే సమాధానకర్త యొక్క అధిపతి. ఆయన వచ్చి ప్రజలందరికీ కూడా నెమ్మదిని, సమాధానాన్ని, క్షేమాన్ని, పాప విమోచనను, పరలోక రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఈ లోకంలో పుట్టి ప్రతి మానవాళి పాపాన్ని కూడా సిలువలో భరించి మానవాళి రక్షణ కొరకై ఆయన ప్రాణత్యాగాన్ని చేశారు. మరణించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. ఇప్పుడైతే ఎంతమంది అయితే ఆయన యందు విశ్వసించి ఆయన రక్షకుడుగా హృదయంలోకి చేర్చుకుంటారో వారందరికీ కూడా పాపక్షమాపణ, రక్షణ భాగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభ సందేశం. థ్యాంక్ యూ.